చూసారు కదా తమిళనాడు అండ్ లైక్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్. తమిళనాడు అయితే హిస్టరీ క్రియేట్ చేసింది విజయ్ గెలవడం వల్ల. అండ్ అలాగే మమతా బెనర్జీ ఓడిపోయింది. ఇక్కడ బీజేపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనమాట. అసలు ఈ రెండు స్టేట్స్ మన జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందనే చూద్దాం. తమిళనాడు వచ్చరికి 9.2% మన జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. తమిళనాడు స్టేట్ని డెట్రాయిట్ ఏషియా అంటారు. డెట్రాయిట్ అంటే మోటార్ సిటీ అని. అంటే ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒక 35% ఇండియాకి కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అలా ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. తమిళనాడు కేవలం 6% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, బట్ 9.2% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఒకవేళ తమిళనాడు ఒక కంట్రీ అయితే ఆ ఎకానమీ పాకిస్తాన్ సైజ్ అంతా ఎకనామీ ఉండేది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ 5.8% మన జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. మెయిన్గా వెస్ట్ బెంగాల్ ఇది పవర్ హౌస్ ఆఫ్ అగ్రికల్చర్ అని అంటారు ఇండియాకి. అంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ఇండియా. అండ్ టీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది మేజర్గా. అండ్ మెల్లమెల్లగా ఇది ఐటీ, పెట్రోలియం సెక్టార్ కూడా ఫోకస్ చేస్తుంది. మొత్తానికి ఈ రెండు స్టేట్స్ కలిపి ఒక 15% మన ఇండియన్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఈ 15% అనేది ఇండియాస్ టోటల్ ఎకనామిక్ అవుట్పుట్ అనమాట. వీళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది. కొత్త పార్టీస్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు ఎలా జీడిపి అనేది ఇంక్రీజ్ చేస్తామనేది చూడాలి మనం.